యుఎస్ మార్కెట్ ఫాల్, నాస్డాక్ ఫాల్. చూడండి ఫ్రెండ్స్, లైవ్లో యుఎస్ మార్కెట్లో ఏం చేస్తున్నాయో చూద్దాం. దాని ఇంపాక్ట్ రేపు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద ఉంటుందా లేదా ఆ విషయాలు చూద్దాం. అలాగే బడ్జెట్ తర్వాత అంటే ఫిబ్రవరి 1 ప్రవేశపెట్టే బడ్జెట్ తర్వాత స్టాక్ మార్కెట్ 25K వైపు వెళ్తుందా? సో నిర్మలా మేడం క్యాండిల్ పడుతుందా బడ్జెట్ రోజు? సో ఏం ప్రవేశపెట్టబోతున్నారు ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే Q3 అప్డేట్స్లో భాగంగా అక్కడ మెన్షన్ చేసిన కంపెనీస్లో చూడండి, బజాజ్ ఫినాన్స్, KPIT వాటి యొక్క ఎర్నింగ్స్ ఎట్లా ఉన్నాయి, లెవెల్స్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. మారుతి, టాటా మోటార్స్కి సంబంధించి కూడా డిస్కస్ చేద్దాం Q3 అప్డేట్స్. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీతో వీడియోని సింపుల్గా ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చూడండి ఫ్రెండ్స్, మీరు ఈ కరెక్షన్స్లో చాలామంది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసుకొని ఉంటారు కదా. సో నేను చాలాసార్లు చెప్పాను, ఫాల్ డౌన్స్లో ఏంటంటే స్లోగా స్టడీ చేసుకొని ప్రోస్ కాన్స్ చూసి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మీకు నచ్చినట్లుగా ఏంటంటే స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. కరెక్ట్గా నేను నిఫ్టీ బోటం కోసం వెయిట్ చేస్తాను అని అంటే మీరు ప్రతిసారి మిస్ అవుతారు, అందులో డౌటే లేదు, అంతే కదా. ఎగ్జాక్ట్గా బోటంలో కొనటం ఎవరి వల్ల కాదు. స్టాక్స్ బోటమును నిఫ్టీ బోటము ఒకటి కాదు. సో ఒకటి ముందు అవుతాయి, ఒకటి వెనక అవుతాయి. నిఫ్టీ కూడా ఏంటంటే మీకేమీ కరెక్ట్గా నేను పడిపోతానని టకటగా చెప్పదు. కోవిడ్ టైము అంటే అక్కడ ఇష్యూ ఉంది, ఫీర్ ఉంది, అంత ఫీర్ మార్కెట్లో లేదు కదా. కాబట్టి అట్లాంటి ఫాల్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా. కాబట్టి ఆచితూచి ఏంటంటే దొరికే దాన్ని బట్టి కొద్దిగా ఎక్కువ తక్కువ వాల్యుయేషన్ చూసుకొని వెళ్ళాలి. చూడండి, ఒక గేమ్ ఆడదాం. సో మీరు నెక్స్ట్ 5 years పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ 5 స్టాక్స్ మంచిగా పర్ఫామ్ చేస్తాయి అనుకునేవి టాప్ 5 అనేది కామెంట్ చేయండి. దాని కింద వర్స్ట్గా పర్ఫామ్ చేస్తాయి, వీటి పని అయిపోయింది అనుకున్న 5 స్టాక్స్ కామెంట్ చేయండి. ఏం చెప్పాను? నెక్స్ట్ 5 years పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిగా పర్ఫామ్ చేస్తాయి అని మీరు అనుకున్న టాప్ 5, వర్స్ట్గా పనిచేస్తాయి అనుకున్న టాప్ 5 కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నేను వీడియో మిడిల్లో ఏంటంటే దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. కామెంట్ చేయండి. అక్కడ ఒక గమ్మత్తు ఉంది, అదేంటో నేను చెప్తాను. ముందు కామెంట్ చేయండి. టాప్ 5 అని పర్ఫామ్ చేస్తాయని మీరేమనుకుంటున్నారు, వర్స్ట్గా పర్ఫామ్ చేస్తాయని చెప్పి 5 ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మనకి బడ్జెట్లో ఇది ప్రవేశపెడితే మనకి మంచి క్యాండిల్ పడుతుంది. అదేంటది అని అంటే చూడండి ఫ్రెండ్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద కామెంట్ చేస్తే, ఫోకస్ చేస్తే కనుక ఖచ్చితంగా ఏంటంటే ఎర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పనికొస్తాయి. అలాగే మనకి గవర్నమెంట్ అంటే బ్యాంక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా మనీ పుష్ చేసి సపోర్ట్ చేస్తే కూడా మార్కెట్లో మంచి జోష్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఒకసారి నిఫ్టీలోకి వెళ్ళే ముందు టెలిగ్రామ్ అప్డేట్ చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, మన టెలిగ్రామ్ అప్డేట్ మీరు నేర్చుకుంటారని చెప్పేసి టర్నింగ్ అవుతున్నప్పుడు మార్కెట్లో ఏంటంటే నా వ్యూ అనేది మీకు ప్రజెంట్ చేస్తూ ఉన్నాను. బడ్జెట్ ర్యాలీ వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా చూస్తూ ఉండండి అని చెప్పాను నేను. అర్థమవుతుంది. అలాగే బడ్జెట్ వల్ల వోల్టాలిటీ కూడా ఉంటుంది. సో ఆ 1 day అప్ 1 day డౌన్, ఆ విషయం మీరు రేపు కూడా చూస్తారు. కమింగ్ ట్రేడింగ్ సెషన్ ఇంక్లూడింగ్ బడ్జెట్తో సహా ఏంటంటే బడ్జెట్ రివ్యూస్తో సహా వోల్టాలిటీ అనేది ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, రీసెంట్గా చూడండి మనం ఈ గ్యాప్ డౌన్ అవ్వకముందే, సో ఈ రెడ్ క్యాండిల్లో ఉన్నప్పుడే 23,200 300 ఉన్నప్పుడు మనం డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వెళ్ళొచ్చు అని ఎడ్యుకేషన్గా చూడమని చెప్పాను కదా. గ్యాప్ డౌన్ అయింది. సో గ్యాప్ డౌన్ అయింది, 10 లక్షల కోట్ల ఆవిరి, ఇట్లాంటి న్యూస్ అప్డేట్లు ఇచ్చిన తర్వాత చాలామంది ఏంటంటే అప్పుడు వెళ్ళి పుట్టు తీసుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన కంట్రీయే కాదు, మీరు ఏ కంట్రీ అయినా సరే మేజర్గా బ్యాడ్ న్యూస్ వచ్చి సోషల్ మీడియా కోడేకి వస్తున్న తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ డే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అలా ఉండవు. కొన్నిసార్లు ఉండొచ్చు, సిచ్యువేషన్స్ని బట్టి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఉండవు. కారణం ఏంటో కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసాము. ఏంటది? ఆటోలు ఎగ్జిక్యూట్ అవ్వు, అందరూ సెల్ చేయాలని చూస్తారు కదా. మరి బై చేసేది ఎవరు? ఇన్స్టిట్యూషన్స్ సెల్ చేయాలంటే కుదరదు వాళ్ళకి. అందుకని రివర్స్లో వాళ్ళే
షార్ట్స్ కవరింగ్ చేస్తారనమాట. సో అదే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ జరుగుతుంది. జాగ్రత్తగా ఉండమని కూడా చెప్పాను షార్ట్ కవరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బ్యాంక్ నిఫ్టీ అయితే కనుక ఒకసారి చూడండి, మన టెలిగ్రామ్ అప్డేట్ చూసే ముందు బ్యాంక్ నిఫ్టీ నేను చార్ట్ చూపిస్తాను. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక సో మనం అందరం డిస్కస్ చేసాము 48,070, 47,803 ఇక్కడ బై ఆర్డర్స్ ఉన్నాయి పెండింగ్, జాగ్రత్త, షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చే అవకాశాలు ఉన్నాయని. అర్థమవుతుందా? సో ఈ జోన్ క్లియర్ అవ్వకుండా మీరేంటంటే తైతక్కలు ఆడకూడదు. చూసారా జోన్ వచ్చింది. అలాగే బాండ్స్ సంబంధించి USDINR పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నమెంట్ సపోర్ట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో న్యూస్ అప్డేట్ రావడం, ఆర్బీఐ నుంచి న్యూస్ లెటర్ రావడం, దానివల్ల కానీ బడ్జెట్ వల్ల కానీ ఏదైనా కానీ ర్యాలీ వచ్చింది. చూడండి సార్, USDINR పాయింట్ ఆఫ్ వ్యూలో డాలర్ని ఎక్కువ బై చేస్తుంది ఆర్బీఐ. చూడండి సార్, ఆర్బీఐ USDని బై చేస్తుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మీరు న్యూస్ కవర్ చేయలేదని అడుగుతున్నారు. నేను కవర్ చేయకపోయినా ఎవరో ఒకరు కవర్ చేసే ఉంటారు. ఎవరు కవర్ చేసినా అక్కడ చూడండి, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ సేమ్ న్యూస్ నేను కూడా కవర్ చేయాలని మీరు కోరుకోవడంలో అర్థం లేదనమాట. ఒక చోట చూశారు కదా. సేమ్ థింగ్ ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే కొత్త విషయం అది USDINR అనేది. అంటే మనకి ఎప్పుడైతే రూపీ వీక్ అవుతుందో ఇప్పుడు USDని అంటే డాలర్ని బై చేసుకొని రిజర్వ్స్ పెంచేసి కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది ఆర్బీఐ. ఇది ఇవాళ కాదు, నా స్టాక్ మార్కెట్లో నేను పుట్టినప్పుడు నుంచి చూస్తున్నాను. అది అర్థమవుతుందా? కానీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకి షింక్ కానీ వాష్రూమ్ కానీ ఏదైనా క్లీన్ అవ్వాలంటే యాసిడ్ కొట్టాలి, సెంట్ కాదు కదా. అలాగే ఏంటంటే డాలర్లు బై చేయడం వల్ల టెంపరీగా రూపీ అనేది అలా నిలబడుతుందేమో, కానీ ఓవరాల్గా చూడండి, ఓవరాల్గా ఏంటంటే మనకి ఇంపోర్ట్స్ తగ్గి ఎక్స్పోర్ట్స్ పెరిగితే ఆటోమేటిక్గా ఏంటంటే రూపీ స్ట్రెంథన్ అవుతుంది. కానీ అది జరగట్లేదు కొన్ని సంవత్సరాల నుంచి. భవిష్యత్తులో కూడా ఫర్దర్గా కూడా వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే భవిష్యత్తులో కూడా USDని మన ఆర్బీఐ బై చేస్తూనే ఉంటుంది. కానీ మీరందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సో మనకి ఈ HDFC బ్యాంక్ కానీ ICICI కానీ మంచి మంచి కంపెనీలన్నీ లాస్ట్ 10 years నుంచి అవి గ్రో అయ్యాయి. రూపీ కూడా ఏంటంటే వీక్ అయ్యి సో 60 రూపాయలు, 55, 70 అట్లా పెరుగుతాయి. ఇప్పుడు 85 చేంజ్ ఉన్నట్లుంది కదా. సో అవి పెరుగుతూనే ఉంటాయి. పద్దాకా ఏంటంటే మనం అస్తమానం ఫోకస్ అంతా డాలరు రూపీ కాదు, మనం ఫోకస్ చేయాల్సింది కంపెనీ ఏంటి, ఎర్నింగ్స్ ఏంటి, ఎకానమీ ఎడిపోతుంది. సో అర్థమవుతుందా? అది అట్లాగే పోతూ ఉంటుంది. నిఫ్టీ ఆల్ టైమ్ అయిపోతూ ఉంటుంది. సో ఇది అబ్జర్వ్ చేశారా లేదా? అప్పటి HDFC బ్యాంక్ 10 yearsది ఇప్పుడు ఒకటే కాదు. అప్పుడు రిలయన్స్, ఇప్పుడు రిలయన్స్ ఒకటి కాదు. అప్పుడు అదానీ పోర్ట్స్, ఇప్పుడు అదానీ పోర్ట్స్ ఒకటి కాదు. సో ఇన్వెస్టర్స్ ఫోకస్ చేయాల్సిన విషయాలు అవి. సో అవి కూడా చూడొచ్చు, కాదనట్లేదు. కానీ ఇన్వెస్టర్స్ ఏంటంటే కంపెనీస్ వాటి ఎర్నింగ్స్ మీద ఫోకస్ చేయమని చెప్తారు. చూడండి మేడం, మీకు అడ్వాన్స్గానే చెప్పాను. మార్కెట్లో 23,885 స్పాట్ దగ్గర అర్థమైంది. దానికన్నా కొంచెం ముందే అర్థమైంది, కానీ కన్ఫర్మేషన్ చూడాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మీకు కొద్దిగా వెయిట్ చేశాను అంతే, అంతకంటే ఏం లేదు. సో ర్యాలీ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాము. సో బడ్జెట్కి ముందు చూడండి, ఇంతలా ర్యాలీ అయింది కదా. వన్ డే అప్ డౌన్ అవుతాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ US మార్కెట్ చూడండి, ఇప్పుడు నిన్న మంచిగా ర్యాలీ అయింది కదా. చూడండి, మొన్న డీప్ సీక్ ఉంది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కామెంట్ వల్ల గ్యాప్ డౌన్ అయింది. దాన్ని చూసి భయపడ్డారు, కానీ నెక్స్ట్ రోజు అలా అయిందా? అవ్వలేదు. ర్యాలీ వచ్చింది కదా అనుకుంటే వాళ్ళు డిప్ అయింది. చూడండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు సపోర్టు, రెసిస్టెన్స్, నెంబర్లు అవి కాదు. మనం చూడాల్సింది ఏంటంటే ఆర్డర్లు ఎలా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అనేది చూడండి. అందరూ ఒకవైపు ఉంటే ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వవు. అందుకనే మీరు నిన్న పాయింట్ ఆఫ్ వ్యూలో క్లోజింగ్ బట్టి ఇవాళ మార్కెట్ ఉండదు. అందుకని సో అదే అనమాట. సో మనకి బ్యాడ్ అయ్యి ప్యానిక్ అయిన తర్వాత ఓవరాల్గా మేబీ మార్కెట్ కిందకి వెళ్ళొచ్చేమో, కానీ నెక్స్ట్ డే ఇమీడియట్గా అలా ఉండవు. మన మార్కెటే కాదు, ఏ కంట్రీదైనా అంతే. కానీ US మార్కెట్లో అయితే కనుక బ్రాడ్ వ్యూ పైకే ఉంది ప్రజెంట్. సో కాబట్టి దాని సంగతి అట్లా చూడండి. అక్కడ రెడ్ పడింది కదా అని చెప్పి రేపు ఏషియన్ మార్కెట్స్ డల్ ఉంటే గిఫ్ట్ నిఫ్టీ డల్ ఉండొచ్చేమో, కానీ ఓవరాల్గా రేపు డౌన్గా క్లోజ్ అయినా దాని గురించి నేను పట్టించుకోను. ఎందుకంటే ఓవరాల్గా అయితే కనుక పైకి వెళ్ళడం స్టార్ట్ అయింది బడ్జెట్ ర్యాలీ. బడ్జెట్ తర్వాత బడ్జెట్లో ఏమీ లేదనుకోండి, మళ్ళీ FIS కిందకి వెళ్ళొచ్చు. బడ్జెట్లో మంచి థింగ్స్ ఉన్నాయనుకోండి, మార్కెట్ ఏంటంటే 25Kకి వెళ్ళొచ్చు. కానీ ఇవి చూచాక గుర్తుపెట్టుకొని మనం మార్కెట్ రన్నింగ్ చూడాలి. అంతేగాని 25Kకి వెళ్తుంది కదా అని చెప్పి నేను 25 కాల్ ఆప్షన్ తీసుకుంటాను, లేకపోతే 21K కదా కాబట్టి నేను పుట్ ఆప్షన్ తీసుకుంటానంటే
అర్థమే లేదు దానివల్ల. అర్థమవుతుందా? చూడండి, మీరు పొజిషన్ పెట్టకుండా ఒక 6 మంత్స్ చూడండి మన ఛానల్. నచ్చకపోతే అసలు జీవితంలో చూడొద్దు. అర్థమవుతుందా? టైం పడుతుంది. నార్మల్గా ఏంటంటే మీరు అన్ని సోషల్ మీడియా లాగా మనదైతే కాదు. అర్థమవుతుంది. ఏదైనా అప్డేట్ ఉంటే మీకు లైవ్లో చెప్తాను, తేడా ఉంది అన్న అయితే చెప్తాను. మొన్న ఆల్రెడీ నేను చెప్తున్నప్పుడు కూడా పడిపోతుంది ఆరిపోయే దీపం పాయింట్ ఆఫ్ వ్యూ కూడా హైలో ఉన్నప్పుడు మనం చూడగలిగాము అడ్వాన్స్గా. అలాగే ఏంటంటే పెద్ద ర్యాలీ రాకముందే ఐడెంటిఫై చేసాము. ఇవాళే వాళ్ళు డిసైడ్ అయింది. బయింగ్ కైండ్ ఆఫ్ ఇవాళే కనిపించింది. మీలో కూడా చాలామంది కనిపించి ఉంటుంది, ఎప్పటి నుంచో అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళకి. ఐ హోప్ నేను ఉన్న థింగ్స్లో బెస్ట్ చేయగలుగుతాను. సేమ్ థింగ్ F&Oకి అనుకూలం కాదు అన్న సమయంలో అనుకూలం కాదు అని మీకు మెసేజ్ ద్వారా కూడా మీకు చెప్తున్నాను. అర్థమవుతుందా? సో అనుకూలమైన సమయంలో కూడా ఆప్షన్స్ వద్దని చెప్తున్నాను. అయినా కూడా మీరు అదే చూస్తున్నారు, మన ఛానల్ చూస్తున్నారంటే నాకేమీ బాధ లేదు. మీరు జస్ట్ అన్సబ్స్క్రైబ్ చేసి కూల్గా హాయిగా మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. మన ఛానల్ అంటే ఏంటంటే కరెక్షన్లో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగబడేవాళ్ళు. అదే మిమ్మల్ని ఎప్పటికైనా కింగ్స్ చేస్తుంది. మీరు మంచిగా ఉండడానికి పనికి వస్తుంది అనమాట. ఈక్విటీ మార్కెట్ కింగ్ ఆఫ్ ది మార్కెట్. అర్థమవుతుందా? మార్కెట్ మీద జస్ట్ ఏంటంటే ఒక వ్యూ అనమాట, అంతే. అది లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తూ అనుకూలంగా ఉన్నప్పుడు ఏదైనా ఆపర్చునిటీ ఉంటే చూసుకోవచ్చు. కానీ ఈ బడ్జెట్ వోల్టాలిటీ ఇట్లాంటి థింగ్స్ ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఇబ్బంది పడతారు. అదనమాట. చాలా డైనమిక్గా ఉంటుంది స్టాక్ మార్కెట్ ఇట్లాంటప్పుడు. నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పాను, ఈ వీక్ అంతా కూడా రంగులు రావటం అని. చూడండి, అలాగే పోల్స్ పెట్టినప్పుడు ఏంటంటే గ్రూప్లో పార్టిసిపేట్ చేయండి. పీపుల్ ఏమనుకుంటున్నారో కూడా మీకు తెలుస్తుంది. ఫ్రీ టెలిగ్రామ్ లింకే. మీరు ఛానల్ సబ్స్క్రైబర్ అయ్యి ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో లేకపోతే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. మనీ ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. చూడండి ఫ్రెండ్స్, అలాగే బజాజ్ ఫినాన్స్కి సంబంధించి NII 23% గ్రోత్ ఉంది, ప్యాడ్ 18% గ్రోత్ ఉంది. గ్రాస్ NPA, సో NPAs మనకి రీసెంట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే తగ్గాయి అన్నమాట. మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది. Q3 అప్డేట్ వచ్చిన తర్వాతే బజాజ్ ఫినాన్స్లో మీరు యాక్షన్ చూశారు. అర్థమవుతుందా? అదనమాట. బజాజ్ ఫినాన్స్ యొక్క చార్ట్ని మళ్ళీ చూసి చెప్పండి అంటే చెప్తాను. నేను చాలాసార్లు డిస్కస్ చేశాను రీసెంట్ వీడియోస్లో. మరలా చెప్పండి అంటే రేపు వీడియోలో నేను చెప్తాను, లేదా టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇవ్వమంటే రన్నింగ్ మార్కెట్లో ఇస్తాను. చూడండి, అలాగే KPIT టెక్నాలజీస్ యొక్క రిజల్ట్స్. 20% ప్రాఫిట్ అప్, రెవెన్యూ 17% పెరిగింది. సో అట్లాగేంటంటే ఎస్టిమేట్స్ కన్నా Q3 రిజల్ట్స్ మంచిగా పోస్ట్ చేసింది. గైడెన్స్ చూడండి, మార్జిన్ గైడెన్స్ అనేది ఇంక్రీజ్ టు 21% ప్లస్ అంట. సూపర్ అనమాట. మనకి ఎప్పుడైనా రెవెన్యూ గైడెన్స్లు బాగుంటే ఏంటంటే కంపెనీ అదే ఆ స్టాక్ అనేది ర్యాలీస్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. KPIT చార్ట్ చూద్దాం పదండి. చూడండి సార్, KPIT మీకు గుర్తుందో లేదో ఈ లెవెల్ డ్రా చేసాము. ఆ డ్రా చేసిన లెవెల్ దగ్గర నుంచే వచ్చేసింది 1248 to 1150. సో అయితే ఈ పర్టికులర్ జోను నేను నా హడావిల్లో వాళ్ళు ఏంటంటే ఎన్ని స్టాక్స్ స్కాన్ చేయాల్సి వచ్చింది రన్నింగ్లో. మాకు అర్థమయ్యేటప్పటికీ మీకు మార్నింగే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో కానీ డిమాట్ గ్రూప్లో ఉంటే కనుక ఇంకా ఎక్కువ మెసేజ్ చూసుంటారు. ఎందుకంటే నా టెన్షన్ నాది. స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో కేర్ఫుల్గా చూస్తారు, ప్రోస్ కాన్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టాను అనమాట. అలాగేంటంటే ఆ లెవెల్ నుంచి బౌన్స్ అయింది కాదని నేను అంటలేదు, కానీ ఈ లెవెల్ జరుగుతున్నప్పుడు చూడాలి మనం కూడా. ఎందుకంటే అక్కడ ఎర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగాలేదనుకోండి, ఇక్కడ నిజంగా బై ఆర్డర్స్ ఉన్నా మనకి వర్కౌట్ అవ్వదు. నిఫ్టీ సపోర్ట్ లేకపోయినా, అక్కడ థింగ్ లేకపోయినా సరే, నిఫ్టీ సపోర్ట్ లేకపోయినా ఇండివిజువల్గా గైడెన్స్ బాగుంది, అది కూడా మంచిది. అలాగే నిఫ్టీ కూడా తిరగబడుతుంది కాబట్టి మార్నింగ్ ఇన్నని చూస్తాం. సో ఆ హడావిల్లో ఇది నేను చూడలేకపోయాను అనమాట. సో ఓవరాల్గా జోన్ నుంచి చూసారు ఎంత బ్లాస్ట్ అయిపోయిందో అది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ FIS యొక్క ఆర్డర్స్ ఉంటాయి అంతే. అయితే ఏంటంటే వాళ్ళ వ్యూ నెగిటివ్ ఉన్నప్పుడు ఏంటంటే ఆర్డర్స్ని స్లోగా క్లియర్ చేస్తారు. వాళ్ళ వ్యూ పాజిటివ్గా ఉంటే ఏంటంటే వాళ్ళ ఏరియాస్ నుంచి వాళ్ళు దమ్ము చూపిస్తారు. అదే జరిగింది, అంతకంటే ఏం లేదు KPIT. సో మరొకసారి ఆల్ టైమ్ హై దాటి పైకి వెళ్తుంది, అందులో డౌటే లేదు. అర్థమవుతుందా? ఎందుకంటే గైడ్లైన్స్లు బాగున్నాయి కదా, ఇష్టపడతారు. ఏమాత్రం నిఫ్టీ ఏమాత్రం కాస్త సపోర్ట్ చేస్తే చాలు స్టాక్ పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఆల్ టైమ్ హైకి వెళ్తుంది అన్నాం కదా అని చెప్పేసి దానికోసం కూర్చున్నాను అనొద్దు. నిఫ్టీలో ఏదైనా తేడా పెడితే మళ్ళీ స్లో డౌన్ అవుతుంది. కానీ ఓవరాల్గా పాజిటివ్ ఆస్పెక్ట్ అనేది ఉంది. థింగ్స్ అనేవి వర్స్ట్గా ఏమీ లేకుండా అనుకోని విపత్తులు ఏం జరగకపోతే ఈ స్టాక్ అనేది రిమైనింగ్ IT కంపెనీస్తో కంపేర్ చేస్తే, పీర్స్తో కంపేర్ చేస్తే కూడా బెటర్గానే పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అనేది చెప్తాను. రెవెన్యూ గైడ్లైన్స్లు మంచిగా ఇచ్చారంటే జనరల్గా ఆ స్టాక్ని ఆపడం కష్టం. అర్థమవుతుంది, ర్యాలీని ఆపడం కష్టం. అదనమాట KPIT గురించి.
సో ఎవరైనా స్టడీ చేసుకొని ఉంటే ఓకే, అది మీ ఇష్టం అని చెప్పి చెప్తానమాట. నేను చాలా స్టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు స్టడీ చేశాను, మీకు ఆల్రెడీ చెప్పాను మిరాకిల్లో. టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి మీకు తెలుసు అనమాట, చాలా స్టాక్స్ నేను క్లోజ్గా చూశాను అనమాట. అది కదా చూడండి సార్. అలాగే మారుతి సుజుకి పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి సార్, మీలో అంటే మారుతి సుజుకి చూసే ముందు మీలో ఎవరికైనా ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ లేకపోతే మన లింక్స్ రెఫర్ చేయండి, మన లింక్ ఇక్కడ రెఫర్ చేయండి. 10 minutesలో అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. లింక్ ఓపెన్ చేసి నెంబర్ ఎంటర్ చేస్తే ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. 2-3 daysలో మిమ్మల్ని యాడ్ చేస్తారు వెరిఫై. మారుతి సుజుకి ఆపరేటింగ్ రెవెన్యూ 15% పెరిగింది, ప్యాట్ 12% పెరిగింది. సో ముందుగానే Q3 అప్డేట్లోనే అర్థమైపోయింది కదా, మారుతి ర్యాలీ కూడా అయ్యింది. కానీ టాటా మోటార్స్ యొక్క రిజల్ట్స్ వస్తే ఏంటంటే సంతృప్తికరంగా లేవు. మారుతి రిజల్ట్స్ మంచిగా వచ్చాయి. సో టాటా మోటార్స్ రిజల్ట్స్ సంతృప్తికరంగా లేవు కాబట్టి దాన్ని పెండింగ్ పెట్టి డిస్కౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని చూద్దామన్నమాట. సమయాభావం వల్ల ఏంటంటే నేను వీడియోని ఎక్స్పాండ్ చేయట్లేదు. ఇప్పటికే నేను చేస్తున్నప్పుడు రికార్డింగ్ 9 అయింది, మీరు చూసేటప్పటికి 9:30 అబవ్ అవుతుంది. కాబట్టి నేను టాటా మోటార్స్ని రేపొద్దునికి పెండింగ్ పెడుతున్నాను. అందులో రిజల్ట్స్ సరిగ్గా లేవు కాబట్టి కరెక్షన్లో కొద్దిగా డిప్ అయ్యే అవకాశాలు ఉండే, కరెక్షన్స్ వస్తే కనుక, లేదా ఇండివిజువల్గా కూడా కొద్దిగా పడే అవకాశాలు ఉండొచ్చు అనమాట. అదనమాట. అది ఫ్రెండ్స్, ఓవరాల్గా టెలిగ్రామ్ అప్డేట్స్ మిస్ అవ్వద్దు. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.